హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో ఆనోకు మరణం చూడుకోకుండా వెళ్ళిపోయాడు. ఆనోకు మరణం చూడుకోకుండా వెళ్ళిపోకముందు ఆయన ఎలా జీవించాడంటే, ఆదికాండం మనం 5వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే ఆనోకు దేవునితో నడిచాడు. ఆయన దేవునితో నడుచుట అనేది చాలా గొప్ప భాగ్యముగా ఉంది. అంటే ఆనోకు దేవునితో నడిచాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు, దేవునికి మంచి సాక్ష్యం కలిగి బతికున్నాడు. ఆనోకు కాలంలో బైబిల్ లేదు, పాస్టర్ లేడు, సంఘము లేదు, కానీ దేవునితో నడిచాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు. తర్వాత దేవునికి ఇష్టడుగా ఉండి మంచి సాక్ష్యంగా బతికాడు. కాబట్టి ఆయన మరణము లేకోకుండా దేవుని దగ్గరికి కొనిపోయాడు. నీవు నేను కూడా దేవునితో నడుచుకోవాలి, విశ్వాసం కలిగి ఉండాలి, దేవునికి ఇష్టలుగా బతకాలి. దేవునికి స్తోత్రం.